అగ్వ కత్తుందని ఏది పడితే అది కొనేరు పబ్లిక్. గీడేం జరిగిందో చూస్తే అయితారు షాకు. మందు రేట్లు పెరుగుతున్నాయని రంది పడుతున్న రాములు. సర్కారు మా మందు మీద 15% అంటే 100కు 15 రూపాయలు పెంచాలని చూస్తారు. తెలంగాణలో టూరిజం ఇప్పటికే మస్తుగా డెవలప్ అయింది. ఇక పప్పుకు షార్ తోడైనట్టు ఇప్పుడు ఈ పార్క్ కూడా షేరికైంది లగా టూరిజం లిస్టులా. ఒక్కటా రెండా 150 ఎకరాలు పార్కు. దాంట్లోకి పోతేనైతే ఫోటో షూట్లు రీల్సే కాదు సినిమా షూట్లు కూడా వేసుకోవచ్చు. ఇక రీల్స్ మీద రీల్స్ వేసుకుంటారు కావచ్చు ఇన్స్టా సుక్కలు. అబ్బబ్బబ్బ వెన్నెలా గా పార్క్ ఏందో జల్దీన చెప్పవా అని ఎగిరిత పడుతున్నారు కదా. నేను చెప్పుడు ఎందుకు గాని గీ ముచ్చట చూడుండ్రి మీకే పురా ఎరకైతుంది. హైదరాబాదు పట్టణానికి జర్రంత దూరంలా శిల్కూరు బాలాజీ గుడికి జర్రంత దగ్గరలా రంగారెడ్డి జిల్లా పొద్దుటూర్ల 150 ఎకరాల పెద్ద టూరిజం పార్కును ఓపెన్ చేసిండ్రు. అల్లా మెగాస్టార్ చిరంజీవి సారు సీఎం రేవంత్ అన్న తోటి పాటు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా హాజరైనరు. ఈ కార్యానికి చిరంజీవి సార్ తోటి రిబ్బన్ కటింగ్ చేపించిండు సీఎం రేవంత్ అన్న. ఇక ఈ పార్కులా ఏం తక్కువ 25,000 రకాల చెట్లున్నాయట. కానీ రేట్ అయితే 100,000 కాదుల్లో ₹1,00,000కెంచి 3.5 కోట్ల రూపాయల దాకున్నాయట. ఇక ఈ పార్కుల షూటింగ్లు ఫోటో షూట్లు గిట్లా అన్ని వేసుకోవచ్చు అంటున్నాడు చిరంజీవి సారు. ఇక్కడ వెడ్డింగ్ ప్లాన్ చేసుకోవచ్చు, వెడ్డింగ్స్ కానీ ఇతర రిసెప్షన్స్ కానివ్వండి, పలు ఈవెంట్స్, అలాగే ఐస్ సంబంధించినటువంటి ఆ స్కేటింగ్ సంబంధించిన చేయాలని ఇలా ఎన్నెన్నో ప్లాన్స్ ఉన్నాయని అవన్నీ కూడా చేయగలడు. గప్పట్లనైతే చాలా చెట్లను కొని ఇంట్లో పెట్టుకున్నాడట. గాని ఇప్పుడు చెట్లను కొనేటాన్ని పైసలు లేవట చిరంజీవి సార్ దానా. చాలా అద్భుతమైన చెట్లు కొన్ని మా ఇంట్లోనే పెట్టుకున్నాను. ఇవి ఎప్పుడో 2002లో 2003లోనో మా ఇంట్లో పెట్టుకున్నాను. అప్పటి నుంచి నాకు అంత ప్యాషన్. ఆ తర్వాత ఏదైనా వస్తే కనుక చూస్తారా మొక్కలు అంటే ఇదివరకంటే ఏదో వేలల్లోనో లక్షల్లోనూ చెప్పేవాడు. ఇప్పుడు కోట్లలో ఉందంట కదయ్యా. ఇప్పుడు నా సంపద అంతంత మాత్రమే ఉంది, కొనలేనేమో అన్నారు. కానీ చూడండి సార్, వస్తే మీరే టెంప్ట్ అవుతారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు అన్ని వీక్షిస్తుంటే ఎంత టెంప్టింగ్ ఉందంటే వావ్, ఇవన్నీ మన ఇంట్లో పెట్టేసుకుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. సారు జోకి వేసిండు కావచ్చు గాని ఇక వికారాబాద్ అడవుల గొప్పతనాన్ని చెప్పుకుంటా జర్రంతా అటీటైండు సీఎం రేవంత్ అన్న. వికారాబాద్లో ఉన్న అడవిని ఆనాడు నిజాం సర్కార్ మెడిసినల్ ప్లాంట్స్ పెట్టి మీకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండే టెంపరేచర్ కంటే చిరంజీవి గారు వికారాబాద్లో వికారాబాద్ అటవీ ప్రాంతంలో 2-3% టెంపరేచర్ తక్కువ ఉంటుంది. మెడికల్ ట్రీట్మెంట్ లేనప్పుడు ఎవరికైనా లెప్రసీ వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను ఇక్కడ తీసుకొచ్చి వికారాబాద్లో వదిలేస్తే 2-3 నెలల తర్వాత వాళ్ళని మళ్ళీ తీసుకెళ్తే వాళ్ళు టీబీకి సంబంధించి ఏ సమస్య వచ్చినా ఇక్కడ ఆ కుటుంబ సభ్యులను వదిలేసిపోతే 2-3 నెలలలోనే ఆటోమేటిక్ ఇక్కడున్న ప్రకృతి సహజ వనరులతో వాళ్ళకి తగ్గిపోయేది. కుష్ఠరోగం వచ్చినోళ్లను వికారాబాద్కు వటుకచ్చి ఇడిచి పెడితే 3 నెలల్లో అలా బీమారి పోయి మంచిగా అయ్యేటోళ్ళు అని రేవంత్ అన్న మాట్లాడిండు. కుష్ఠరోగం కాదు టీబీ రోగం అని వెనుకకెంచి అందించిండు ఎమ్మెల్యే కాళ యాదయ్య సారు. మెడికల్ ట్రీట్మెంట్ లేనప్పుడు ఎవరికైనా లెప్రసీ వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను ఇక్కడ తీసుకొచ్చి వికారాబాద్లో వదిలేస్తే టీబీకి సంబంధించి ఏ సమస్య వచ్చినా ఇక్కడ ఆ కుటుంబ సభ్యులను వదిలేసిపోతే తెలియకుంటేనే తెలిసినట్టు మాట్లాడిండో లేకపోతే తెలిసినా కూడా యాది మర్చి మాట్లాడిండో గాని గందుకే నాలెడ్జ్ ఈజ్ డివైన్ అన్నారు పెద్దలు. ఏదన్నా మాట్లాడే ముంగట తెలుసుకొని మాట్లాడితే గిసొంటి తప్పులు కావు కదా అని మస్తుగా కామెంట్లు ఎత్తున్నారు సీఎం రేవంత్ అన్న మాటలు ఇన్న కారు పాటోళ్ళు. గిసొంటైట్ని పెద్దగా చూడాల్సిన పని లేదు, మనుషులు అన్నప్పుడు ఎప్పుడో అప్పుడు కన్ఫ్యూజ్ కాకుంటుంటారా అని అంటున్నారు షై పాటోళ్ళు. గాని గీ నడమ రేవంత్ అన్న ఏది మాట్లాడినా సోషల్ మీడియాలో గిర్ర గిర్ర తిరుగుతున్నది. పోన్రి మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. మా ఇంటి పక్క పొంటి ఒక ముస్లాం ఉంటదుల్లా. గామకు 3 కొడుకులు 3 బిడ్డలు. ఆడవిల్లలు పుట్టినప్పుడు సంబరపడ్డదో లేదో గాని 3 కొడుకులు పుట్టినరని గాళ్ళు చిన్న ఉండంగా మస్తుగా మురిసిందట. కానీ ఇప్పుడు ముస్లామకు పానం మంచిగా లేక మంచాల పడితే ఒక్క కొడుకు కూడా దేక్తలేడట. అయ్యో మా అమ్మ మంచాన పడ్డదని పానం కొట్టుకొని అత్తగారి ఇళ్ళకెళ్ళి బిడ్డలే వచ్చి గా ముస్లామే మంచి షెడ్డలరుచుకుంటున్నారు. ఇక ముస్లామకు గిప్పుడు అర్థమైందుల్లా కొడుకుల కంటే బిడ్డలే నయమని. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అనంటే వరుసగా ఆడపిల్లలే పుట్టినరని గిడొక మోతవారి ఏం చేసిండో యూత్తనైతే ఇక మీరేమంటారో మీరే అనుండ్రి.
ఇగో పెండ్లి పిల్లగాని డిరేసులున్న గీ మోతవారిని చూస్తున్నారా? గీ మోతవారి గురించి మేం చెప్పుడెందుకు గాని కట్టుకున్న భార్యనే చెప్తున్నది ఇనుండ్రి. शादी होके 5 साल हुआ, 5 साल से टॉर्चर है मेरे को। दोनों बेटियां हैं मेरे को। हर टाइम डिलीवरी के टाइम लाते अम्मी के पास छोड़ देते मेरे को। अब फिर पेट से हो मेरे को लाके मम्मी के पास छोड़ दिए। 1.5 महीना हो गया, मार के गला वो दबा के करके लाके छोड़ दिए। ఇన్నరా గీ మోతవారితో లగ్గమయ్యి 5 ఏండ్లు అవుతున్నదట. ఇక మొదలు ఆడవిల్ల పుట్టిందని గీమనెత్తి వాళ్ళ కొట్టిండట. అప్పుడు కూడా కేసు పెట్టిందట. పోలీసోళ్ళు విలిపిచ్చి అడిగే వరకు నేను నా భార్యను మంచిగా చూసుకుంటా సారు అని చెప్పి తోలుకపోయిండట. ఇక రెండో పారి కూడా ఆడవిల్ల పుట్టే వరకు దినాం టార్చర్ పెట్టిండట. ఇక ఇప్పుడు మళ్ళా గిమె 7 నెలల గర్భవతట. మళ్ళా ఆడవిల్ల పుడుతుందేమోనని భార్యను 2 పిల్లలను గల్ల అవ్వగారింటి కాడ ఇడిచిపెట్టి పోయిండట. లగ్గమప్పుడు అత్తగారు పెట్టిన సామాన్లను కూడా ఇంటి బయట వేసిపోయిండట. ఇక వీడు మనిషా ఇంకేమన్నానా మీరే చెప్పుండ్రి. ఇక రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ కాడ జరిగింది ఇది. ఇక భర్త టార్చర్ తట్టుకోలేక అత్తపూర్ స్టేషన్ లో కేసు పెట్టింది గీ అక్క. అవురా వారి ఆడోళ్ళు ఉడుతున్నారని భార్య నిడిచిపెట్టిపోయినావు, మరి ఇక ఆడామనే లేకుంటే నీ పుట్టుకెక్కడిదిరా? నిన్ను అన్న తల్లి కూడా ఆడదే కదా, ఏం మనిషిరా నువ్వు అని గట్టిగా అరుచుకుంటున్నారు గీ ముచ్చట తెలిసిన వాళ్ళందరూ. అత్తమామ కూడా కొడుకుకే సపోర్ట్ చేసుకుంటా కోడలను టార్చర్ పెడుతున్నారట. 2 ఆడవిల్లలు శిల్గలోలే మస్తు ముద్దుగున్నారు. గాడికే సంబరపడక గీళ్ళకేం రోగముల్లా కొడుకులైతేనే గంజిపోతారా, ఆడవిల్లలు పోయారా? ఇయ్యాల రేపు లోకం మీద చూస్తలేమా? చాలా మంది కొడుకుల కంటే బిడ్డలే అమ్మ నాయనలను ప్రేమగా చూసుకుంటున్నారు. లోకం మీద గిన్ని కథలు జరుగుతున్నా గిసొంటోళ్ళు కొందరు మారకుంటా నాకు కొడుకే కావాలి అని మూర్ఖంగా ఆలోచిస్తుంటారు. ఇక గిసొంటోళ్ళు ఎన్నడు మారతారో ఏమో పోన్రి. ఇప్పుడు తెలంగాణలో ఏం నడుతున్నదయ్యా అనంటే నిరసనలు ధర్నాలు నడుతున్నాయి. ఆవు వెన్నెలా నువ్వు చెప్తున్నది కరెక్టే. ఓ దిక్కు రుణమాఫీ చక్కగా కాక, రైతు భరోసా పడక, రేషన్ కార్డులు రాక, ఇందిరమ్మ ఇండ్ల లిస్టుల పేరు రాక, ఓ ఇట్లా చాలా మంది గరం మీద ఉన్నారు. గాళ్ళ ముచ్చటనే కదా నువ్వు చెప్పబోతున్నది అని అనబోతున్నారు కదా. నేను చెప్పబోతున్నది గాళ్ళ ముచ్చట కాదుల్లా, తెలంగాణలో గవ్వే కాక ఇంకా చాలా తక్లీఫ్లు ఉన్నాయి. మరి ఇంత గవేంటియో మీరే చూడుండ్రి. ఆగో ఇంకా చలికాలమే పోలే, ఎండాకాలంలో రావాల్సిన నీళ్ల తిప్పలు గిప్పుడే వచ్చినాయేందని పరిశాన్ అవుతున్నారు కదా. ఏం చేస్తాం, లీడర్లు అధికారులు గాళ్ళ పని వాళ్ళు చక్కగా చేయకపోతే ఏ కాలంలోనైనా గిసొంటి తిప్పలే ఉంటాయి. మంత్రి జూపల్లి నియోజకవర్గం కొల్లాపూర్ 19వ వార్డుల చాలా రోజుల సంధి మంచి నీళ్లకు మస్తు తిప్పలుందట. మరి ఇళ్లకు మిషన్ భగీరథ నీళ్లు ఎందుకు అత్తలేవో గాని, అయ్యా మాకు తాగనీకి నీళ్లు లేక గోస పడుతున్నామని ఎన్ని మాటలు అధికారులకు చెప్పినా కూడా ఎవ్వరు పట్టించుకుంటలేరట. గందుకే మున్సిపల్ ఆఫీస్ ముంగట ఖాళీ బిందెలతోని గీతిరగ నిరసన చేసిండ్రు జనాలు. ఇక ఇళ్ళ నిరసన ఇట్లుంటే మైబాద్ జిల్లా బయ్యారం మండలం కంబాలపల్లిలా కరెంటు కోతలతోని పంటలు ఎండిపోతున్నాయని, షేన్ల కాడ 24 గంటల కరెంట్ ఇయ్యాలని సబ్ స్టేషన్ ముంగట ధర్నాకు దిగిండ్రు రైతన్నలు. 24 గంటల కరెంటు, 24 గంటల కరెంటు, రైతుకు 24 గంటల కరెంటు. ఇంకా గివే కాదు, 2 నెలల సంది జీతాలు ఇత్తలేరని నల్గొండల కార్మికులు ధర్నాకు దిగిండ్లు మున్సిపల్ ఆఫీస్ కాడ. ఇక ఖమ్మం జిల్లా వైరా కాడ మిర్చి పంటకు కనీస మద్దతు ధర ఇయ్యాలని రైతులు గీతిరిగా డిమాండ్ చేసిండ్రు. కనీస మద్దతు ధర 20,000, కనీస మద్దతు ధర 20,000. మరి వీళ్ళందరి ధర్నాలు నిరసనలతో పాటు రేపు బంగారు తెలంగాణలో ఇంకెన్ని ధర్నాలు నిరసనలు పురుడు పోసుకుంటాయో గాని మొత్తానికి 3 నిరసనలు 6 ధర్నాలతోని గిట్లున్నది చూడుండ్రి తెలంగాణల పరిస్థితి. కేసీఆర్ దేవుడు, ఇగో ఆయన ముఖాలు, రైతు బంధు అన్ని ప్రతి రకాల అన్ని నీళ్లు కరెంటు అన్ని రకాల గోదలు అన్ని చల్ల బతికాయి. హా పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలైంది కదా, మరి పెద్ద మనిషి ఇయ్యాల ఏ వేషం మీద కూసున్నాడో నుల్లా ఓ పరైతే విలుద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? తరతరాలుగా యుగాలుగా పాలకులు మారినా ప్రభుత్వాలు మారినా మాకు జరగాల్సిన అన్యాయం జరుగుతూనే ఉన్నది. ఇక సహించేది లేదు. జంగు సైరన్ మోగించుడే. అగో ఏందయ్యో ఎన్నెల్లేంది గియ్యాల గింతగానం పైరైతున్నావు, ఎవల మీద ఎందుకు? కమోస్ ఎంవలకు అన్యాయం జరిగిన మౌనంగా ఉండలేని మీ టీవీలు ఇప్పుడు ఎందుకు నోరు మూసుకొని ఊకుంటానై? సర్కారు మిమ్మల్ని లోపెట్టెత్తదని భయమా, లేకుంటే మేము ఇంకింత తెగబడతామానా?
ఏ ఏ ఏ అంటే ఇంతకు నీకు జరిగిన అన్నాలం ఏంటిదో చెప్తేనే కదా మేము ఆ వార్త చెప్పాలనా వద్దా అనేది. ఇంతకు ముచ్చటేందో నువ్వు చక్కగా చెప్పు నాకు. సర్కారు మా సరుకు రేట్లను పెంచినప్పుడు లేవని నోర్లు ఇప్పుడు బాగలేతని ఏందే? ఏ సర్కారు మాకు నాణ్యమైన సరుకును అందించలేనప్పుడు లేవని నోర్లు ఇప్పుడు బాగా మాట్లాడతాను ఏందే? ఏహే ఇంతకు ముచ్చటేందో చక్కగా చెప్పక ఏ ఏ అనుకుంటా ఏదో సినిమాలో డైలాగ్ లెక్క చెప్తున్నావు ముసలాడా. సాగదీయకుండా ముచ్చటేందో జల్దిన చెప్పు. చెప్పేటానికి ఏమున్నదే? సర్కారు పథకాలు నడవాలన్నా మా సరుకు రేట్లను పెంచలేనాయే. సరుకు కంపెనీలకు నట్టాలు వస్తానే అన్నా కూడా మా తాగుబోతుల కడుపు కొట్టుడేనాయే. అందుకోసమే ఇంత ఆవేశం పెరుగుతుంది. సర్కారు మా మందు మీద 15% అంటే 100కు 15 రూపాయలు పెంచాలని చూస్తాను అట్నే. అది నా బాధ. అవును నిజమేనే తాత. పిరంగల్ల మందు మీద బీర్ల మీద 15% రేట్లు పెంచాలని ఆబ్కారీ శాఖ ఆలోచనలు చేస్తున్నదట. సర్కారు ఓకే అంటే ఇప్పుడున్న 100 రూపాయల మందు మీద 15 రూపాయలు పెరుగుతుందటనే. అయిపోయి కొట్టుర్రే, మా కడిపిస్తేనే కొట్టుర్రి. తరతరాలుగా తాతల కాలం నుంచి ఎప్పటికీ పెరుగుడే గాని ఎన్నడన్నా మా మందు రేట్లను తక్కువ చేసినాయనే సర్కారులు. తాగి ఎన్నడు చూసినా మా తాగుబోతులు సర్కారుకి ఆసరావుడే తప్ప సర్కారు మాకు ఏదన్నా ఒక కొత్త పథకం ఇచ్చి ఆసరైందానే? ఎన్నాళ్ళు మాకు ఈ అన్యాయం, ఎన్నాళ్ళు మాకు ఈ చిన్న చూపు. మరి సర్కారునైనా ఏం చేయమంటున్నవే? ఏ అవసరానికి డబ్బులు కావాలన్నా ఏ పథకానికి నిధులు కావాలన్నా మీ తాగుబోతులే దిక్కైతారు. ఇక అందుకోసానికి మీ లిక్కర్ రేట్లను పెంచి ఇన్ని నిధులను కుప్పేసుకుంటున్నారు. మా తాగుబోతుల కడుపు కొట్టి సర్కారు పథకాల కొరానికి నిధులను కుప్పేసుకునే తప్ప మా తాగుబోతుల సంక్షేమానికి ఏమన్నా ఆలోచన చేసిందా సర్కారు? ఇదేనా సర్కారు పద్ధతి? ఇదేనా సర్కారు దయా దాస్కిన్యాలు? మరి ఏం చేయమంటున్నావు? నెంబర్ 1 సర్కారు మా తాగుబోతుల కొసరానికి ఒక సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయాలి. నెంబర్ 2 ఎప్పటికీ దినం తాగే తాగుబోతు కోసరానికి బ్యాంకులలో రుణాలు ఇచ్చేటట్టు సర్కారు ఆలోచన చేయాలి. నెంబర్ 3 తాగి తాగి తనువు సాలించిన మా తాగుబోతు కుటుంబానికి ఒక సర్కారు కొలువు ఇచ్చేటట్టు సర్కారు ఆలోచన చేయాలి. నెంబర్ 4 అన్ని తాగుడికే తలగబెట్టిన ఇల్లు లేని మా తాగుబోతులకు ఒక డబల్ బెడ్రూమ్ ఏడా సరిపోతుంది? త్రిబుల్ బెడ్రూమ్ చుట్టపల్లత్త కూడా కట్టడం అవుతుంది. 4 బెడ్రూమ్ల ఇల్లు కట్టియాలి సర్కారే. గంతేనా ఇంకేమన్నా ఉన్నాయా? మా తాగుబోతుల పిల్లగాళ్లకు సర్కారే గురుకులాలలో సీట్లు ఇచ్చి మంచిగా చదువులు చెప్పియాలి. అట్లనే మా తాగుబోతులు బగ్గ తాగి ఏమన్నా రోడ్ల మీద పడిపోతే అంబులెన్స్లను పంపించి వాళ్ళని తీసుకుపోయి ఇళ్లలో తోలెత్తే సౌలతులు సర్కారే చెయ్యాలి. ఇది నా డిమాండ్లు. ఇంకా నయం తప్పదా ఈ సోయి సొక్కిలేని మీకు బువ్వ కలిపి నోట్లో పెట్టాలి అని చెప్తలేవు. ఎస్ అట్లా కూడా ఆలోచన చేస్తే మస్తు ఉంటది. వెరీ గుడ్, నువ్వు మంచి ముచ్చట చెప్పినావు. అరే సర్కారు ఎన్నిసార్లు మందు రేట్లు పెంచినా మా తాగుబోతులు ఏమైనా ధర్నాలు చేసిరా, రోడ్లకి రాసారోకలు చేసిరా, ఎంత ఖర్చు అయినా మా జేబుల నుంచి పెట్టుకొని తాగినాం, సర్కారుకు ఆమ్దాన్ని తీసుకొచ్చినాం. మరి మా యోగా స్కీమాల కోసానికి సర్కారు ఆ మాత్రం ఆలోచనలు చేయద్దా? చేయలే మరి. మూతి మీద గుద్దుతే ముంగటి పండ్లన్నీ రాలే ముసలోడా. తాగి ఇల్లును ఒళ్ళును గుల్ల వేసుకునేదే కాకుండా మా తాగుబోతులకు సర్కారు సకల మర్యాదలు చెయ్యాలి అని చెప్తున్నావా? పీకింటికి మాకు సర్కారు బతుకమ్మ సీరియల్ ఇవ్వలేదు. మాకు నెలకు 2500 రూపాయలు ఇస్తా అన్నది సర్కారు ఇస్తలేదు. అది బాగా నిలిచి నీరుగండదానా అవన్నీ ఏ నుంచి వస్తానే అనుకుంటున్నావు? మా తాగుబోతుల పుణ్యాన్ని వస్తానే. మీరైనా సర్కారులైనా మా తాగుబోతుల ఫోటోలను ఇళ్ళల్లో పెట్టుకొని దండేసి దండం పెట్టుకుంటూ ఉండాలి, మీకు పుణ్యం వస్తుంది. మీరు పెద్ద దేశాన్ని ఉద్ధరించే ఉద్యమకారులు మీ పోట్వలు పెట్టి దండేసి దండం పెట్టాలనా? సప్పుడు చేయక నోరు మూసుకోవయ్యా. నువ్వు నడివాడి నుంచి. నువ్వు ఇంతగానో మాట్లాడుతున్నావు కదనే. ఏ రాష్ట్రంలో అయినా ఏ సర్కారులకైనా
దమ్ము ధైర్యమే ఉంటే మద్యాన్ని నిషేధించి సర్కారు నడిపి చూడమనే. అప్పుడు తెలుస్తుంది సర్కారు దమ్మేందో, అప్పుడు తెలుస్తుంది మా తాగుబోతుల పవర్ ఏందో. నడపలేరు, వాళ్ళ వల్ల కాదు. నువ్వు చూడు. గిదైతే నిజమే కావచ్చు కానీ సర్కార్ గంతగానం రేట్లు పెంచినా మీరు తాగుకుంటా ఊకోరు కదా. సరే, మీకు దమ్ము ధైర్యమే ఉంటే మీరు మందు రేట్లు తక్కువ చేయాలని ఒక్కరోజు మందు ముట్టకుండా ఊకోనరే. సర్కార్ ఎందుకు దిగిరాదో చూద్దాం. అబ్బో, అదెట్లా సాధ్యం అవుతుందా? గాలి లేకుండా దునియా ఉండదు, చెర్ల నీళ్లు లేకుండా చేపలు ఉండయి, వెలుగు నీయకుండా సూర్యుడు ఉండడు, చీకటి లేకుండా చంద్రుడు ఉండడు. అట్లనే మందు లేకుండా మా తాగుబోతు కూడా ఒక్కరోజు కూడా ఉండలేడు. అంత శూన్యం శూన్యం శూన్యం. నువ్వు ఈ జన్మల మారవు ముసలోడా, పోయిగా. చూసిందా అనుల్లా, తెలంగాణలో మందు రేట్లను పెంచబోతున్నారని తెలిసి మా తాతయ్య కాదు, తెలంగాణలో ఉన్న మందు బాబులు చాలా మంది మస్తుగా రంది పడుతున్నారట. ఆమ్దాని కోసం ఆప్గారోళ్ళు పెంచక మానరు, ఎంత పెరిగినా మందు బాబులు తాగక మానరు. ఏమంటారుల్లా, అంతే కదా. పబ్లిక్ తెచ్చిన కాడికి వార్తలన్నీ చెప్పేసిన ఎట్లున్నాయి, మస్తు మస్తుగా ఉన్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మస్తు జోర్దార్గా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలనో ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు కూడా మస్తు ఉంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.